లోకేష్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, మంగళగిరికి ఎమ్మెల్యేగా ఆయన ఎటువంటి పరిపాలన అందిస్తున్నారు ప్రజలకి? ఆయన ఒక ఎమ్మెల్యేగానే ఈ రోజు ఉన్నాడు తప్పితే ఒక సీఎం గారి కొడుకుగా, ఒక మంత్రిగా ఆయన ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. ఆయన ఒక సాధారణ శాసనసభ్యుడిగానే ఈ రోజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? అంటే గ్రాఫ్ పెరిగిందా లేకపోతే ఏంటి? ఆయనకి 100కి 1000 మార్కులు వేయచ్చు. 1000 మార్కులు లోకేష్ గారికి వేయచ్చు. ఎందుకంటే ఆయన పట్టుదల, ఆయన గతంలోనే చెప్పాడు, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నెగ్గుతా అన్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఆయన సీఎం గారు అబ్బాయి, ఆయన ఎక్కడైనా గెలిచే సీటు చూసుకోవచ్చు. గతంలో ఆయన శాసనసభకు పోటీ చేసి ఇదే మంగళగిరిలో ఓడిపోయాడు. అదే మంగళగిరిలో ఇవాళ 2వ స్థానంలో అంత మెజార్టీ రావడం అనేది గొప్పతనం. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక కుప్పం ఎలా అయితే ఎస్టాబ్లిష్ అయిందో అలాగా నారా లోకేష్ గారికి మంగళగిరి కంచుకోట అయినట్టేనా? యాక్చువల్ గా మంగళగిరి అంటే బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. అయినా సరే లోకేష్ గారు దీని మీద పట్టుబట్టి నేను ఒక బీసీగా నేను ఇవాళ ఇక్కడ ఇవ్వాలని చెప్పి ఆయన కంచుకోటగా ఆయన కంఠంలో ప్రాణం ఉండే వరకు కూడా మంగళగిరి ఆయన సొంతం.